పాన్ ఇండియా సినిమాలంటే ఒకప్పుడు ఓన్లీ బాలీవుడ్ గుర్తొచ్చేదనమాట. సో, బాలీవుడ్‌లో వచ్చే సినిమాలు మాత్రమే మనం తెలుగు, తమిళ ఇలా కొన్ని లాంగ్వేజ్‌లో కూడా డబ్ చేసి పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేవాళ్ళనమాట. సో, కానీ ఇప్పుడేమైందిరా అంటే మన టాలీవుడ్ సినిమాలే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొడుతున్నాయి. సో, మన టాలీవుడ్ నుంచి వచ్చిన హీరోలే ఇప్పుడు హీరోలుగా మొత్తం ఇండియా వైడ్ మంచి ఫేమ్ తెచ్చుకున్నారనమాట. సో, అందులో మెయిన్‌గా చూసుకున్నామంటే ప్రభాస్ గారు ఉన్నారు. సో, ప్రభాస్ గారు ఏంటంటే బాహుబలి 1తో మంచి ఇండియా వైడ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తర్వాత బాహుబలి 2తో సో ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా చాలా అంటే చాలా వచ్చినాయన్నమాట. ఆ మూవీకి ఈక్వల్ టు దంగల్ సినిమా. అయితే దంగల్ సినిమాకి చైనా మార్కెట్ యూజ్ అవ్వడం వల్ల 2000 కోట్ల వరకు వెళ్ళింది. ఈ చైనా మార్కెట్ యూజ్ అవ్వకుండా ఉంటే మేబీ మన బాహుబలియే నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. బాహుబలి 2 కూడా 1800 క్రోర్స్ వరకు కలెక్షన్స్ వచ్చాయన్నమాట. సో ఆ తర్వాత నుంచి ప్రభాస్ గారి నుంచి వచ్చే ప్రతి సినిమా ఏంటంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాయి, అలాగే మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయన్నమాట. సో రీసెంట్గా వచ్చిన సలార్ సినిమా కూడా ఈక్వల్ టు 800 క్రోర్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. సో ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా అయితే మరోసారి 1000 కోట్ల మార్కును దాటుకొని ఈక్వల్ టు RRR రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి సో అది కూడా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది అనమాట కల్కి సినిమా. సో ఇప్పుడు ఇప్పుడు రాబోయే సినిమాస్ చూసుకున్నా కూడా ప్రభాస్ గారికి ఏంటంటే కల్కి 2 కానీ, అలాగే స్పిరిట్ మూవీ కానీ, రాజాసాబ్ మూవీ కానీ, ఫౌజీ మూవీ కానీ, సల్లార్ 2 మూవీ కానీ, సో ఈ లైనప్ చూస్తుంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 5 మూవీస్తో ఆయన 5000 క్రోర్స్ ఈక్వల్ 5600 క్రోర్స్ వరకు కలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సో పాన్ ఇండియా స్టార్లో ఎక్కువ ఫేమ్ అండ్ క్రేజ్ ఉన్న హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభాస్ గారని చెప్పాలి. సో తర్వాత ఏంటంటే ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారు కూడా RRR సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు గ్లోబల్ లెవెల్లో. సో రీసెంట్గా వచ్చిన దేవరా సినిమా కూడా మంచి హిట్ అయింది, మన ఇండియా వైడ్ మంచి బ్లాక్ బస్టర్ అయిందనమాట. ఈక్వల్ టు 500 క్రోర్స్ వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. సో తర్వాత మన పుష్ప మూవీ కూడా ఉంది. పుష్ప 1 ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా హిందీ మార్కెట్ని ఎక్కువ క్యాష్ చేసుకుంది, అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. సో ఇప్పుడు పుష్ప 2 పైన హిందీ మార్కెట్లో భారీ బజ్ ఉందనమాట. సో హిందీ మార్కెట్లో ఏంటంటే బాహుబలి 2 కలెక్షన్స్ కూడా ఈ మూవీ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. హిందీ మార్కెట్లో ఈ మూవీ ఖచ్చితంగా 600 నుంచి 700 క్రోర్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారనమాట. సో ఓవరాల్గా ఈ మూవీ ఖచ్చితంగా 1500 క్రోర్స్ నుంచి లేదంటే ఇంకా మంచి బజ్ క్రియేట్ అయితే 1800 క్రోర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చాలామంది ఫిక్స్ అయి ఉన్నారు. సో ట్రైలర్ రెస్పాన్స్ కూడా అలానే ఉంది. సో తర్వాత మన రామ్ చరణ్ గారి నుంచి కూడా గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. సో ఆయన కూడా ఏంటంటే RRR సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనమాట. సో అక్కడ RRR సినిమాలో ఉన్న ఆయన క్యారెక్టర్కి బాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చిందనమాట. చాలామంది ఏమన్నారంటే ఆయన శ్రీరాముడు క్యారెక్టర్ వేశారేమో అని చెప్పి ఆయన అక్కడ చాలామంది ఫీల్ అయ్యారనమాట. సో అంత బాగా యాప్ట్గా సెట్ అయింది దానికి సీతారామరాజు క్యారెక్టరు. సో ఇప్పుడు అదే బజ్ గేమ్ చేంజర్ పైన కూడా పడింది. సో గేమ్ చేంజర్ సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పైన కూడా మంచి బజ్ ఉంది. సో పుష్ప 2 అలాగే గేమ్ చేంజర్ పక్కా ఈ మూవీస్ ఏంటంటే 1000 కోట్ల పైన కలెక్షన్ చేయబోతున్నాయి. సో మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న 1000 కోట్ల మూవీస్ ఇవే అని చెప్పి చాలామంది ఫిక్స్ అయినారు. బట్ చూద్దాం మరి. అయితే మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.